తిరుగులేని వ్యూహం, ఎదురులేని వేగం, వేటాడే సామర్థ్యం దీనికి నిదర్శనం గద్దలు, డేగలు, రాబందులు, గరుడ పక్షులు, ఈగిల్స్. ఇలా ఏ రకంగా ఉన్నా, ఎలా పిలిచినా వేటాడడంలో వ్యూహాత్మకత వీటి నైజం. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో సగర్వంగా విధులు నిర్వహిస్తున్న గద్దలు పాక్, చైనా లాంటి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. శత్రువుల డ్రోన్లను అలవోకగా నేలకూల్చి చీల్చి చెండాడుతున్నాయి. ఈగిల్ ఆర్మీ, గరుడా ఫోర్స్ ది బెస్ట్ ఎస్సెట్గా మారాయి మన సైన్యానికి. ఇంతకీ ఇవి చేస్తున్న అద్భుతాలేంటి తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. సెల్యూట్ కొట్టి తీరక తప్పదు. తిరుగులేని వ్యూహం, ఎదురులేని వేటాడే సామర్థ్యం, భారత సైన్యంలో పనిచేసే గద్దలు, శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే ఆర్మీ ఈగల్స్, శత్రువుల డ్రోన్లను అలవోకగా కూల్చేసే బాధ్యత. ఏగలు, గద్దలు, గరుడ పక్షులు, ఈగిల్స్. పేరు ఏదైనా తిరుగులేని వేటకు నిదర్శనం ఈ పక్షులు. ఎదురులేని వ్యూహానికి, వేగానికి నిలువెత్తు రూపం గరుడ పక్షులు. ఎరని వేటాడడంలో వీటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంతటి వారినైనా అబ్బురపరుస్తాయి. ఇప్పుడు అవే ఈగిల్స్ భారత సైన్యంలో భాగమయ్యాయి. ఈగిల్ ఆర్మీగా, గరుడ ఫోర్స్గా మారాయి. ఈ ఏడాది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం రోజున కర్తవ్య పథ్లో ఆర్మీ పెరేడ్ను చూసిన వారందరికీ ఈ ఈగల్ టీమ్స్ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అశ్వదళాలు, ఒంటెల విన్యాసాలు, ఆర్మీ డాగ్స్ల పరేడ్తో పాటు ఈగల్ కమాండర్లతో సైనిక పక్షులు చేసిన కవాతు విశేషంగా ఆకట్టుకుంది. ఇండియన్ ఆర్మీలో ఇవి కూడా భాగమయ్యాయని తెలిసి శత్రు దేశాల గుండెలు గుబ్బేల్మన్నాయి. వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. ప్రపంచ దేశాలు ఈ దృశ్యాలను చూసి వాట్ ఏ కమిట్మెంట్ అంటూ ఈగల్ ఫోర్స్ ను ప్రశంసిస్తున్నాయి. భారత సరిహద్దుల్లో నిత్యం చొరబాట్లు, ఉద్రిక్తతలు కొత్త కాదు. మన సైనికులు రేయింబవళ్లు, వేల కిలోమీటర్లు కళ్లలో వత్తులేసుకుని మరీ కాపు కాస్తున్నా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. పైగా శత్రువులు టెక్నాలజీని వాడుతూ సరిహద్దుల్లో అసాంఘిక కార్యకలాపాలకు ప్లాన్స్ చేస్తూనే ఉన్నారు. డ్రోన్లను ఉపయోగించి డ్రగ్స్, నకిలీ కరెన్సీ, అక్రమ ఆయుధాలను బార్డర్స్ దాటించేస్తున్నారు. వీటిని అటు టెక్నాలజీతో అడ్డుకునే పనిలో ఎలాగూ ఉన్నాం. ఇటు ఈగిల్, గరుడ ఫోర్స్ తో డేగ కన్నేయడంతో సైన్యం మరింత శక్తిమంతమవుతోంది. ట్రూప్స్ లొకేషన్ కనుక్కోవడానికి, తర్వాత ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని కనుక్కోవడానికి, అలాగే పంజాబ్ బోర్డర్లో డ్రగ్స్ స్మగ్లింగ్కి, ఆర్మ్స్ ఎమ్యునిషన్ స్మగ్లింగ్కి విపరీతంగా వాడుతున్నారు. వీటిని పీస్ టైంలో ఎదుర్కోవడానికి మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాడే ప్రసక్తి చాలా తక్కువ. ఏడీ సిస్టమ్స్ వాడినప్పుడు మన లొకేషన్స్ తెలిసిపోతాయి, తర్వాత మన అలర్ట్నెస్, మన గ్యాప్స్ తెలిసిపోతాయి. ఇటువంటి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పీస్ టైంలో ఇటువంటి చిన్న సింగిల్ డ్రోన్ కానీ, కొన్ని మల్టిపుల్ డ్రోన్స్ కానీ ఎదుర్కోవడానికి ఒక నేచర్లోనే ఉన్న ఒక అద్భుతమైన శక్తిని మనం వాడుకోదలిచాం. అది మిడిల్ ఈస్ట్లో చాలామంది షేక్స్ ఈగిల్స్ని హంటింగ్కి వాడతారు. వాటికి విపరీతంగా ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత వాటిని మాస్టర్ కంట్రోల్ పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆకాశంలో నుంచి శత్రుముఖల దాడుల్ని, ఎత్తుల్ని చిత్తు చేసేందుకు 15 నల్ల డేగలు, గరుడ పక్షులు, ఫాల్కన్కు 6 ఏళ్ల పాటు శిక్షణనిచ్చి మెరికల్లా తీర్చిదిద్దింది ఇండియన్ ఆర్మీ. ఈ మధ్య ఉత్తరాఖండ్ ఔలీలో భారత్, అమెరికా సంయుక్త విన్యాసాల్లో ఈ ఈగిల్ ఆర్మీని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. వీటికి చాలా కఠోరమైన శిక్షణనే ఇచ్చారు. ఆకాశంలో శత్రు డ్రోన్ కనిపించడం ఆలస్యం, రివ్వున దూసుకెళ్లి డ్రోన్లపై వాలి వాటిని కూల్చేస్తాయి. ఇప్పటికే కరణ్, అర్జున్ అనే నల్ల గద్దలు వందలాది డ్రోన్లను కూల్చి సైన్యానికి తామేం తీసిపోమని సత్తా చాటాయి.
తలపైన బుల్లి కెమెరాను ధరించి దేశ సరిహద్దులను కాపలా కాస్తూ వేగులుగాను ఈ డేగలు ఉపయోగపడుతున్నాయి. ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో సైనిక కవాతులో పాల్గొనే గౌరవాన్ని పొందాయి. పాక్, చైనా సహా ఇరుగు పొరుగున ప్రత్యర్థి దేశాలతో సరిహద్దులున్న మన దేశం నిత్యం బోర్డర్ వార్ చేస్తూనే ఉంది. అందుకే ఇందులో పక్షుల్ని రంగంలోకి దింపి సరికొత్త పంథాలో తిప్పికొట్టే చర్యలకు దిగుతోంది. ఇంతకీ గద్దలనే ఎందుకు ఎంచుకోవాలని అంటారా? ఇవి వేటాడే తీరు చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది కాబట్టి. ఏ పక్షిని ఇవి నేరుగా వెళ్లి ఢీకొట్టవు. అలా ఢీకొడితే తమకి గాయాలవుతాయని వాటికి తెలుసు. అందుకే పక్కగా వెళుతూ ముందు వాటి రెక్కల్ని తమ బలమైన గోళ్లతో తెగ్గొట్టి కింద పడేస్తాయి. పైగా వీటిది అచ్చమైన డేగకన్ను. ఏ అత్యాధునిక కెమెరాకి తీసిపోనంత నిశితంగా చూడగలవు. ఈ లక్షణాలన్నీ డ్రోన్లని కూలగొట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి. శతాబ్దాలకు ముందే సైనికులు వేగుల్లా పక్షుల సేవలు. రెండో ప్రపంచ యుద్ధంలో పావురాల సైన్యం. తొలిసారి పావురాలను యుద్ధం కోసం వాడిన జర్మనీ. డ్రోన్లు ఉన్న సైన్యంలో డేగల సేవలు అమోఘం. యుద్ధాల్లో పక్షులను రంగంలోకి దింపటం ఇప్పటి మాట కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, అమెరికా, ఇతర మిత్ర దేశాలు పావురాల్ని వేగులుగా వాడిన సంగతి తెలిసిందే. డేగలు, గద్దల వినియోగం కూడా సరిగ్గా అప్పుడే మొదలైంది. శత్రు దేశాలకు చెందిన పావురాల్ని వేటాడేందుకు తొలిసారి వాటిని జర్మనీ ఉపయోగించింది. ఆ తర్వాత గద్దల్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రపంచానికి డ్రోన్లు పరిచయమై అవి తమకి తలనొప్పిగా మారాక కొన్ని దేశాలు మళ్లీ గద్దల్లాంటి పక్షుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ ప్రయత్నంలో నెదర్లాండ్స్ పోలీసులు 2016లో ఓ ముందడుగు వేశారు. వీఐపీలను డ్రోన్ల దాడి నుంచి కాపాడడానికి పక్షుల్ని వాడారు. ఆ తర్వాత ఫ్రాన్స్కి చెందిన వైమానిక దళం ఇదే బాట పట్టింది. తెలంగాణ పోలీసులు గరుడ ఫోర్స్ పేరుతో ఇలాంటిదే ఓ విభాగాన్ని తయారు చేశారు. భారత సైన్యం 2020 నుంచి ఇందుకోసమే ఫాల్కన్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ను రూపొందించుకుంది. మన దేశంలో ఎక్కువగా కనిపించే నల్ల గద్దలు, గరుడ పక్షులు, ఫాల్కన్ పక్షుల్ని ఇందుకోసమే ఎంచుకుంది. సైన్యం కోసం జాగిలాలకు ట్రైనింగ్ ఇచ్చినట్లే రీమౌంట్ వెటర్నరీ కోర్ వీటికి సైనిక శిక్షణ అందిస్తోంది. డ్రోన్లలో ఈజీగా విరిగిపోయే భాగాలైన రోటర్లు, ప్రొపెల్లర్లపైన దాడి చేసేలా వీటికి శిక్షణ ఇస్తున్నారు. వీటికి ఏ ప్రమాదము జరగకుండా కాళ్లకి లెదర్ కవచాలు తొడుగుతున్నారు. 2 కేజీల కన్నా తక్కువ బరువున్న డ్రోన్ల కూల్చివేతకే వీటిని పంపిస్తున్నారు. వందలాది డ్రోన్లను కూల్చివేసిన ఈ పక్షులకు ఇప్పటిదాకా ఏ ప్రమాదమూ జరగకపోవడం విశేషం. అందుకే ప్రతి పక్షిపైన శిక్షణ, ఇతర అవసరాల కోసం ఏటా 5 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు. శత్రు దేశాల డ్రోన్లను అడ్డుకునేందుకు డిఫెన్స్ డ్రోన్ల కోసం ఇప్పటికే మన సైన్యం 5 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. సెకండ్ వరల్డ్ వార్లోను, ఫస్ట్ వరల్డ్ వార్లోను మన పిజియన్స్ను వాడారు. పిజియన్ ట్రైనింగ్ సెంటర్. అలాగే ఒరిస్సాలో కూడా ఒక పిజియన్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది. సెకండ్ వరల్డ్ వార్లో జపనీస్కి ఎగ్నిస్ట్గా వాడారు. అలాగే ఇప్పుడు అఫెన్సివ్ దిశగా ఈ ఈగల్స్ను మనం వాడడం జరుగుతుంది. ఇది నిజంగా మంచి రెవల్యూషనరీ స్టెప్. పీస్ టైంలో ఎస్పెషల్లీ పాకిస్తాన్ పన్నాగాలు ఎక్కువ. ఈ పన్నాగాలను ఎదుర్కోవడంలో చాలా వరకు దోహదపడుతుంది అనడంలో సందేహం ఏమీ లేదు. వీటిని అర్జున శక్తి అని పిలుస్తున్నాం. వీటిని ఓవరాల్ ఎయిర్ డిఫెన్స్ శక్తితోటి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పీస్ టైంలో సింగిల్ డ్రోన్ కానీ మల్టిపుల్ డ్రోన్ కానీ లో ఆల్టిట్యూడ్లో కనిపిస్తే ఈగిల్స్ని హ్యాండ్లర్ వదిలి వాటిని కిందకి చీల్చి చెండాడి కిందకి పడేయడమో, లేకపోతే వీలైతే వాటిని పట్టుకుని మన దగ్గరికి తీసుకురావడమో, హ్యాండ్లర్ దగ్గరికి తీసుకురావడమో జరుగుతుంది. ఒకవేళ డ్రగ్స్ అటువంటి స్మగ్లింగ్ అవుతుంటే దాన్ని నిరోధించగలుగుతాం. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, మనం ఇమీడియట్గా ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాం. మన సైన్యంలోకి కొత్తగా వచ్చిన గద్దలు, గరుడ పక్షులు పోలీసు జాగిలాల స్థాయి హోదాను పొందుతున్నాయి. జాగిలాల కమాండర్గా ప్రసిద్ధుడైన
సేనా మెడల్ గ్రహీత లాన్స్ నాయక్ రాజేష్ కుమార్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. కరణ్, అర్జున్తో పాటు వీటిలో 15 పక్షుల దాకా ఉన్నా వాటన్నింటినీ కలిపి అర్జున్ ఈగిల్స్ అని పిలుస్తున్నారు. ఇవన్నీ చొరబాట్ల నియంత్రణకు మెరుగైన పాత్ర పోషిస్తున్నాయి. శత్రు దేశాల కదలికల్ని నిశితంగా పసిగడుతున్నాయి. అవసరమైనప్పుడు రంగంలోకి దిగి తమ దేశ రక్షణ కోసం అలు పెరగకుండా కృషి చేస్తున్నాయి. అందుకే వీటికి ప్రాధాన్యత పెంచుతున్నారు. అటు ఆర్మీ డ్రోన్ వెపన్లను తయారు చేస్తూనే ఇటు ఈగిల్స్ కు సైనిక శిక్షణను పెంచుతోంది. మరిన్ని డేగలు, గరుడ పక్షులు భారత సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి. ఇది గరుడ వేగ వెనుక అసలు స్టోరీ.